అన్ని మండలాలల్లా ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఇంత గొప్ప లక్ష్యాన్ని చేరాలి అని అంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు. దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించినాం. మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ఖమ్మంలో పాలేరులో 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టి భూభారతి చట్టాన్ని మనము ప్రజలకు అంకితం చేద్దామని నేను వారికి సూచన చేసిన. సీనన్న 1,00,000 కాదు నువ్వు నువ్వు బట్టి గారు తుమ్మల గారు అనుకుంటే 5-6 లక్షల మందితోనైనా ఖమ్మంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఈ భూభారతిని అమలు చేసేది ఆ రైతులు ఆ పేదవాళ్ళు కాదు. భూభారతిని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది. ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి పిలువు. మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే. ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది.